సరే ఏది ఏమైతేనేలండి, ఈ ఇన్ని రకాల ఏనుగులు వీచి పంపించాడు. ఇవన్నీ పుచ్చుకొని ముందు రథం వెనుకేమో కట్నాలు వస్తూ ఉండగా, ఈ గుర్రాలు ఏనుగులు వస్తూ ఉండగా దేవకీ వసుదేవులు పెళ్లి ఊరేగింపుకు బయలుదేరారు. కంసుడు చక్కగా పగ్గాలు వదిలిపెట్టాడు, రథం ముందుకు నడుస్తున్నది. చోదయామాస సారథి, రథం అలా ఆ మాత్రం కొంచెం దూరం కదిలిందిట. ఇంతలో ఏమైపోయింది? అథాంతరిక్షే వాగుచ్చై కంసమాభాష్య సాదరం. హఠాత్తుగా ఆకాశవాణి ఇలా అన్నది. ఆకాశవాణి కనపడదు, కేవలం వినబడుతుంది. మాటలు వినబడతాయి, రూపం కనబడదు. అలా ఆకాశవాణి ఆకాశం నుంచి ఏమన్నది? ఒరి మూఢుడా, మూర్ఖుడా అందండి. యామేతాం వహసే మూఢ సహభర్త్ర రథే స్థితాం. ఒరి మూర్ఖుడా, నువ్వు నీ చెల్లెలి మీద ప్రేమతో నీ చెల్లెల్ని నీ బావని రథంలో కూర్చోబెట్టి రథం నువ్వే తోలుతున్నావు. ఏ చెల్లెలి మీద నువ్వెంత ప్రేమ చూపిస్తున్నావో ఆ నీ చెల్లెలి 8వ గర్భం నిన్ను చంపివేస్తుంది అన్నది. అస్య అష్టమో గర్భ ప్రాణానపహరిష్యతి. ఈమె 8వ గర్భం నీ ప్రాణాలు తీస్తుంది. ఈవిడ 8వ గర్భం, కొడుకం లేదు, అష్టమ గర్భం నిన్ను సంహరిస్తుంది అనగానే అప్పటిదాకా చెల్లెలి మీద ఎంతో ప్రేమ చూపిస్తున్న కంసుడు పళ్ళు పటపట కొరికాడు. వెంటనే కత్తి దూశాడు. చెల్లెలు కొప్పు పుచ్చుకుని కిందకి వంచాడు. దుర్మార్గురాల, చిన్నప్పటి నుంచి నేను నిన్ను ఎత్తుకుని పెంచి ప్రేమతో పెద్ద చేస్తే పెళ్లి చేసుకుని నన్ను చంపే కొడుకుని కంటావా? నీ 8వ గర్భం నన్ను చంపుతుందా? ఇప్పుడే నిన్ను చంపి పారేస్తాను అని కత్తెత్తి తల నరకబోయాడు. వెంటనే వసుదేవుడు చేయి గట్టిగా పట్టుకుని, మహాత్మా ఇదేం అన్యాయం, నీవు ధర్మాత్ముడివి, ప్రపంచంలో ఎంతోమందికి ధర్మబోధలు చేసినటువంటి వాడివి, పరాక్రమవంతుడివి, వేదం చదువుకున్నటువంటి వాడివి, క్షణికోద్రేకంతో ఆకాశవాణి పలుకులు విని ఉలికిపడి ఈ కలికిని చంపడానికి సిద్ధపడతావా? ఇది ధర్మమా? ఈమె వరుసకి నీకు చెల్లెలు, కానీ చెల్లెలి కంటే ఎక్కువ కూతురు వంటిది, ఉత్తమురాలు, అందరూ ఆవిడ్ని పొగుడుతారు, ధర్మాత్మురాలు ఆవిడ. నిజం చెప్పాలంటే భర్తనైన నా మీద కంటే ఆమెకు నీ మీదే ఎక్కువ ప్రేమ. ఎంత ప్రేమ! ఇందాక చూశాను, జీలకర్ర బెల్లం నెత్తి మీద పెడుతున్నప్పుడు, మంగళసూత్రధారణ చేస్తున్నప్పుడు నా ముఖం చూడలేదు, మా ఆయనేడి అని ఇలా చూడడం లేదు. మా అన్నయ్య అన్నం తిన్నాడా? మా అన్నయ్య ఏదైనా పలహారం చేశాడా? లడ్డూలు తిన్నాడా? పొద్దుటి నుంచి తిండిలాగా అలసిపోతున్నాడు అని ఎంతసేపు నిన్నే తలుచుకొని కలవరిస్తోంది. అంతటి ప్రేమ నీ మీద ఉన్నది. మీ ఇద్దరి బంధం వేరు. నీకు వరుసకి చెల్లెలైనా కూతురు వంటిది, ఉత్తమురాలు, సంభావనీయ చరిత్ర, నువ్వెక్కడ చంపుతావు అని భయపడుతోంది. అటువంటి చెల్లెల్ని ఆకాశవాణి మాటలు విని చంపడానికి సిద్ధపడడం ధర్మమా? నా మాట విను, ఇది ధర్మం కాదు. మృత్యుర్జన్మవతాం వీర దేహేన సహజాయతే అద్యవాబ్ద శతాంతేవ మృత్యుర్వై ప్రాణినా ధ్రువం. వీరుడా, జీవి పుట్టగానే వాడి మరణం కూడా పుడుతుంది. ఒక వ్యక్తి పుట్టాడు అనుకుంటున్నాం, కానీ వాడి వెనక వాడి మరణం కూడా ఉన్నది. ఈ మరణం అద్య ఈరోజు అవ్వచ్చు, అబ్ద సంవత్సరం తర్వాత అవ్వచ్చు, శతాంతేవ 100 ఏళ్ల తర్వాత అయినా మృత్యువు జీవికి తప్పదు. మరణించకుండా ఉండేవాడు ఎవడున్నాడు ఈ సృష్టిలో? నేను శాశ్వతంగా భూమి మీద ఉంటాను, మరణాన్ని జయించాను అన్నవాడు ఎవడూ లేడు. అది అసంభవం కూడా. కాకపోతే వారి వారి కర్మలను బట్టి కొందరు పుట్టగానే చస్తారు, కొందరు ఒక రోజు తర్వాత చస్తారు, కొందరు 100 ఏళ్లకైనా చస్తారు. మృత్యువు తప్పదు. మానవుడు కర్మముల వల్ల ఈ శరీరాన్ని సంపాదించాడు. కర్మముల వల్లే ఇది అభివృద్ధి పొందుతుంది. కర్మముల వల్లే వాడు చివరికి చెడిపోతాడు. ఎన్ని జన్మలెత్తినా తన కర్మల ఫలితం వదలకుండా వెంటొస్తుంది.
నువ్వు ఇవాళ పాపం చేసావు, ఆ పాపం ఎన్ని జన్మలెత్తినా నీ వెంట వస్తూనే ఉంటుంది. పుణ్యం చేసావు, పుణ్యఫలం కూడా నీ వెంట వస్తూనే ఉంటుంది. అందుకే తనువులు పెక్కయిన చెడవు తన ధర్మంబుల్. నువ్వు ఎన్ని జన్మలెత్తినా నీ కర్మ నిన్ను విడిచిపెట్టదు, అది అలా నీడలో వస్తూనే ఉంటుంది. అందుకే జీవులు సాధ్యమైనంత వరకు మంచి పనులు చేయడానికి ప్రయత్నించాలి. ఒకవేళ అలా ప్రయత్నించకపోతే చివరికి ఆ కర్మే నిన్ను నాశనం చేస్తుంది. స్త్రీ హత్య మహాపాపం, సోదరీ హత్య మరీ మహాపాపం. జలఘటాదులందు చంద్రసూర్యాదులు కానబొడుచు గాలి కదలు భంగి ఆత్మ కర్మ నిర్మిత అంగంబులను ప్రాణి కదలుచుండు రాగకలితుడగుచు. ఒక కుండలో నీరు పోసి బయట పెట్టండి. అందులో పగటిపూట సూర్యుడి యొక్క ప్రతిబింబం కనపడుతుంది. సూర్యుడి పైన ఉంటాడు, ఆయన బింబం కనపడుతుంది. రాత్రి అయితే చంద్రబింబం కనపడుతుంది. ఒక ఆయన ఏం చేశాట, కుండ నిండా నీళ్లు పోసి ఆరు బయట పెట్టాడు. పెట్టి కొంతమంది పిల్లల్ని పిలిచాడు. ఒరేయ్, ఈ కుండలో ఏం కనపడుతుందంటే, ఒకడు సూర్యుడు కనపడుతున్నాడు, ఒకడు చంద్రుడు కనపడుతున్నాడు అన్నాడు. అబ్బాయి సూర్యచంద్రుల ప్రతిబింబాలు కనపడుతున్నాయని కొందరు అన్నారు. ఈ కుండ కదిపారు, కుండలో నీళ్లు కదిలాయి. దాంతో సూర్యచంద్రుల యొక్క బొమ్మలు కూడా, ఆ ప్రతిబింబాలు కూడా కదిలాయి. ముందుగా ఒక ఆయన్ని గురువుగారు పిలిచి, ఒరే పగలేం జరిగింది రాత్రి ఏం జరిగింది అంటే, పగలేమో సూర్యుడు కదిలాడండి, రాత్రి చంద్రుడు కదిలాడండి అన్నట్ట ఒక్కర్రాడు. కొంచెం వాడికంటే తెలివైన వాడిని పిలిచి, ఎరా సూర్యచంద్రుడు కదిలారా అంటే, సూర్యుడు చంద్రుడు ఎందుకు కదులుతారండి, వాళ్ళు ఆకాశంలో ఉంటారు, వాడికి బుర్రలేదండి అలా చెప్పాడు. ఈ కొండలో సూర్యచంద్రుల యొక్క ప్రతిబింబాలు ఉన్నాయి, ఆ ప్రతిబింబాలే కదిలాయి అన్నాడు వాడు. ఇప్పుడు వాడికంటే కొంచెం తెలివైన వాడిని పిలిచారు గురువుగారు. ఒకడేమో సూర్యచంద్రులు కదిలారు అంటాడు, మరొకడేమో సూర్యచంద్రులు కదలడం లేదు, సూర్యచంద్రుల ప్రతిబింబాలు కదిలాయి అంటున్నాడు. నువ్వు చెప్పరా ఏం జరిగిందంటే, రెండు అబద్ధం అండి. సూర్యుడు చంద్రుడు కదలలేదు, సూర్యచంద్రుల ప్రతిబింబాలు కదల్లా, కదిలింది నీరండి అన్నాడు. నీరు కదిలింది, అందువల్ల అవి కదిలినట్టు కనబడ్డాయి అన్నట్ట. ఇప్పుడు ఇంకొక ఆయన పిలిచారు. ఎరా వాళ్ళు ముగ్గురు చెప్పింది నిజమా లేక ఇంకేదన్నా ఉందా అంటే, ఆ మూడు తప్పేనండి. కదిలింది కొండ, కొండ కదలడం వల్ల కొండలో నీరు కదిలింది, నీరు కదలడం వల్ల నీటిలో ఉన్న ప్రతిబింబాలు కదిలినట్టు కనబడ్డాయి. సూర్యచంద్రులు అక్కడే ఉన్నారు, ప్రతిబింబాలు అక్కడే ఉంటాయి, కదిలింది మాత్రం కొండండి, కొండ వల్ల కొండలో నీరు కదిలిందండి అన్నట్ట. ఆ కొండే మన శరీరం. మన శరీరాన్ని కొండతో పోలుస్తారు, ఘటంతో పోలుస్తారు. అందుకే పూర్వకాలంలో ఎవడైనా చచ్చిపోతే ఆ ఘటం వెళ్ళిపోయిందండి అనేవారు లేదా, అంటే ఆ కొండ వెళ్ళిపోయిందని అర్థం. అందుకని కొండ పగల కొడతారు. శ్మశానానికి వెళ్ళేటప్పుడు టక్కన ఎందుకు కొండ పగల కొడతారు, ఇది మట్టి కొండే, ఈ కొండ నువ్వు పగల కొట్టావు, ఈ కొండను దేవుడు పగల కొట్టాడు. ఎవడన్నా మాటనకపోతే ఒట్టి మొండి ఘట్టం రా అనేవారు. అవునా? ఈ ఘటంలో ఆత్మ అనే ఒక నీరుంది. ఈ నీరు మనం చేసే కర్మలను బట్టి కదులుతూ ఉంటుంది. కర్మల ఫలితం అనుభవించేది ఘటం, శరీరం. ఆత్మని ఈ ఫలితాలు ఏం చెయ్యవు. కానీ ఆత్మ శరీరంలో ఉన్నంత వరకు శరీరము యొక్క భ్రమ వల్ల సుఖ దుఃఖాలు అనుభవిస్తోంది. సుఖ దుఃఖాలు మళ్ళీ తెచ్చినట్టు అనుభవిస్తావు ఆత్మ లోపల ఉండడం వల్ల. ఈ ఆత్మ ఏ శరీరంలో కడితే ఆ శరీరం యొక్క ఉపాధి యొక్క సుఖ దుఃఖాలు అనుభవిస్తున్నట్టు కనబడుతూ సుఖ దుఃఖాలకు అతీతంగా ఉంటుంది. ఇది జ్ఞానం వల్ల తెలుస్తుంది. ఈ శరీరం ఇవాళ కాకపోతే రేపైనా నశిస్తుంది, అప్పుడు నీ కర్మ మరొక శరీరం నీకు ఇస్తుంది, ఆ శరీరంతో మళ్ళీ ఈ కర్మఫలం నువ్వు అనుభవించాలి. ఇది దృష్టిలో పెట్టుకొని మాట వరసకు కూడా ఇతరులకు మనం హింస చేయకూడదు. కావున పరులకు హింసలు కావింపగవలదు. కాబట్టి ఎప్పుడు ఇతరులకు మనం బాధ కలిగించకూడదు. అసలు ధర్మాల్లో గొప్ప ధర్మం ఏంటి? సాంఖ్యయోగం చెప్పాడా కపిలుడు. కపిలుడు సాంఖ్యయోగంలో ఇతరులను అనవసరంగా బాధించకు, శారీరకంగానూ బాధించకు, మానసికంగానూ బాధించకు, అనవసరంగా. అవసరమైనప్పుడు బాధించవచ్చు. ఒకడెవడో వచ్చి మన గుడి పడగొడుతూ ఉంటే లాగోటి పీకు పర్వాలా, కానీ ఒట్టినే ఎందుకు ఎవరిని బాధ పెట్టడం? అతని శరీరమును బాధించకు, మనస్సుని బాధించకు. అలా బాధిస్తే ఈ బాధ నిన్ను మళ్ళీ కొన్ని వేల జన్మల వరకు పట్టి పీడిస్తుంది. ఇది సాంఖ్యయోగం చెబుతున్నమాట. అలాగే ఇక్కడ వసుదేవుడు కంసుడితో అంటున్నాడు, ఎవరి శరీరమునకు బాధ కలిగించకూడదు, ఎవరి మనస్సుకి బాధ కలిగించకూడదు. మనం సుఖంగా ఉండడం కోసం ఇతరుల మనస్సులు, ఇతరుల శరీరాలు గాయపరిస్తే, బాధ పెడితే ఆ ఫలితం మనల్ని విడిచిపెడుతుందా? విడిచిపెట్టదు.
ఎప్పుడో ఒకప్పుడు ఆ ఫలితం మనం పొందుతాం. ఇది దృష్టిలో పెట్టుకొని ఈ నీ చెల్లెల్ని చంపక విడిచిపెట్టి నాకు అప్పగించు అని ఎంత చెప్పినా వెండవాడు. నేను చంపేస్తాను అన్నట్ట. అప్పుడు వసుదేవుడు కించిత్ కాలం ఆలోచనలో పడ్డాడు. వీడిని బతిమాలడం దండగా, ఎంత చెప్పినా మాట వినడు. మూర్ఖులకి మాటలతో సమాధానం చెప్పలేం, వాళ్ళనే సమాధాన పరచలేం. ఇంకా మిగిలింది ఒకటే, నా భార్యను రక్షించుకోవడానికి ఒకే ఒక ఉపాయం తోస్తున్నది. దేవకీదేవి కనే 8వ సంతానం వల్ల కంసునికి మృత్యు వస్తుందని ఆకాశవాణి చెప్పింది. ఆ మాట వినే ఇతడు ఆమెను చంపడానికి సిద్ధపడ్డాడు. కాబట్టి ఆమెకు పుట్టే కొడుకుల్ని నీ చేతిలో పెడతాను అంటాను, కొడుకుల్ని చంపుతాడు, ఆమెను వదులుతాడు. వాడికి కావలసింది ఆమె కొడుకులే కానీ ఆమె కాదు కదా అనుకున్నాడు. ఇప్పుడు ఆయనకి ధైర్యం వచ్చింది. పైగా ఆకాశవాణి వాక్కులు అసత్యం కావు. ఆకాశవాణి చెప్పిన ప్రకారం 8వ కొడుకు వీడిని చంపాలి. చంపడం కోసమైనా ఈవిడ బతుకుతుంది, ఈవిడ చావదని కూడా ఒక ధైర్యం వచ్చింది ఆయనకి. ఎప్పుడు కొంతమంది కష్టం వస్తే నాకు కాలం కలిసి రావట్లేదు, కర్మ కలిసి రావట్లేదు అని ఏడవడం మొదలెడతారట. అలా ఏడుస్తూ పనులు చేయడం మానేస్తారు. ఆ ఏడవడం అజ్ఞాన లక్షణం. జ్ఞానులు కాలం కర్మ కలిసి రాలేదని ఏడవక బుద్ధి ఎంతవరకు పని చేస్తుందో అంతవరకు తమ పనులు తాము చేస్తూనే ఉంటారు. ఎప్పుడు యావజ్జీవితం ధైర్యం కోల్పోకుండా కర్మాచరణ చెయ్యాలి. అసలు దుఃఖం వద్దన్నారండి. ఎందుకు ఏడవడం? నాకు ఆ కష్టం వచ్చింది, ఈ కష్టం వచ్చిందని ఏడుస్తూ కూర్చుంటే కష్టం తొలగుతుందా? తొలగదు. పైగా ఏడవడం వల్ల శరీరం ఇంకా అనారోగ్యం పాలవుతుంది. ఆత్మబలంతో నేను ఏదైనా సాధిస్తాను అనుకున్నటువంటి వాడికి భగవంతుని అనుగ్రహం కలుగుతుంది. వాడు అనుకున్న పనిలో విజయం సాధిస్తాడు. ఇలా భావించి కంసునికేసి తిరిగి, కంస నహంతవ్యా మహాభాగ దేవకీ భవతానఘ, నువ్వు పుణ్యాత్ముడివి. నీ వంటి వాడికి దేవకిని చంపడం కర్తవ్యం కాదు. నీకు దేవకి మీద లేదు కక్ష, దేవకీదేవికనేటటువంటి పిల్లవాడి మీదే నీకు భయం ఉన్నది. అందుకే నేను నీకు మాట ఇస్తున్నాను. సమర్పయిష్యే సకలాన్ గర్భాన్ అస్యోదురోద్భవాన్, ఈమె కడుపులో నుంచి పుట్టే ప్రతి బాలుణ్ణి నీకు అప్పచెప్తాను. ఈవిడికి 8 మంది కొడుకులు పుట్టాలి, 8వ గర్భం నీకు మృత్యువు. కాబట్టి పుట్టినవాడిని 1 నుంచి 8 వరకు పుట్టినవాడిని పుట్టినట్టే నీ చేతిలో పెడతాను. పుట్టినవాడిని పుట్టినట్టే నీ చేతిలో పెట్టగానే వాడిని మట్టు పెట్టి నువ్వు సుఖంగా బతుకు అనగానే, అమ్మయ్య ఇంత మంచి మాట చెప్పావు గనక ఇక నేను నమ్మాను, పో నీ ప్రాణాలు విడిచిపెట్టాను, నువ్వు నీ భార్య ఎక్కడికన్నా పోండి అని జుట్టు విడిచిపెట్టి వాళ్ళ రథంలో చీడ్చి కింద పారేసి తన దారి తాను వెళ్ళిపోయాడు. అప్పటిదాకా కూర్చోబెట్టుకున్నవాడు గెట్ అవుట్ అన్నాడంతే. కారులోంచి దింపేశాడు, తన దారిని తాను వెళ్ళిపోయాడు. అప్పుడు ఈ పూటకి ప్రాణం దక్కింది, గండం గడిచింది అనుకుని తన భార్యను వెంట పెట్టుకుని మహానుభావుడు వసుదేవుడు ఇంటికి వెళ్ళిపోయాడు. ఎన్ని కష్టాలు పడిందండి దేవకి పాపం. భక్తులకు ఎప్పుడూ కష్టాలు ఉంటూ ఉంటాయి, పరీక్షలు ఉంటాయి. ఏ భక్తి లేని వాడికి పరీక్ష ఉంటుంది? ఎప్పుడు భగవంతుడు సాధకులకే పరీక్ష పెడతాట. పాపాత్ములు ఒకేసారి బాధి బారేస్తాడు, శిక్షిస్తాడు. పుణ్యాత్ముల్ని పరీక్షించి ఆ పరీక్షలో నెగ్గిన తర్వాత వారికి సుఖాలు ముక్తి కూడా ఇస్తాడు. కంసుడు ఎన్నో కష్టాలు పెడుతూ ఉంటే ఆ కష్టాలు అనుభవిస్తూ ఏడాదికి ఒక కొడుకు చొప్పున దేవకీదేవి 8 మంది కొడుకుల్ని కన్నది. సంవత్సరమునకు ఒకళ్ళ చొప్పున 8 మంది కొడుకుల తర్వాత ఒక కుమార్తెను కూడా కన్నది. అదే భాగవతంలో కూడా చెప్పారు, ఏట ఒకని లెక్కను కొడుకుల యనమండ్ర ఒక్క కూతుంగనియన్. ఏడాదికొకరు చొప్పున వరుసగా కొడుకులు 8 మంది పుట్టారు. 8 మంది కొడుకుల తర్వాత ఒక కూతురు కూడా పుట్టింది. ఒక్కతే కూతురు, ఆమె సుభద్ర అన్నమాట. కాకపోతే కృష్ణుడు పుట్టిన ఏడాది తర్వాత కూతురు పుట్టింది. కూతురు మాత్రం జైల్లో పుట్టలేదు, బయట పుట్టింది. అప్పటికి వీళ్ళు బెయిల్ మీద బయటకు వచ్చారు. కృష్ణావతారం అవగానే వెంటనే జైల్లోంచి రిలీజ్ చేసేళ్ళండి వాడు. అందులో మొట్టమొదట పుట్టినటువంటి పిల్లవాడికి కీర్తిమాన్ అని పేరెట్టారు.
పేరుకి పేరు పెట్టడమే కానీ వాడు బతికినంతలేండి. పుట్టగానే చచ్చిపోయిన వాడే కదా వాడు, ఎక్కువ కాలం బతకలేదు. దేవకీదేవికి మొదటి కొడుకు జైల్లో పుట్టలేదు, భవనంలోనే పుట్టాడు, చెరసాల్లో కాకుండా. అప్పటికింకా చెరసాల్లో కంసుడు పెట్టలేదు. వాడు పుట్టగానే వసుదేవుడు దేవకి, నువ్వు వీడికేసి చూడకు, చూస్తే మమకారం ఏర్పడుతుంది, వీడికి స్నానం చేయించాలి, వీడికి పేర్లు పెట్టాలి అనిపిస్తుంది. మనం ఎలాగో పిల్లవాడు పుట్టగానే చంపడానికి కంసుడికి ఇస్తామన్నాం, ఇచ్చిన మాట నిలబెట్టుకుందాం అనగానే పాప ఆవిడ చాలా బాధపడి, పోన్లండి చూసినా నేనేం మమకారం పెట్టుకోను, వీడిని కీర్తిమాన్ అని పిలుచుకుంటాను, పట్టుకెళ్ళి ఇచ్చేయండి అన్నది. పసిబిడ్డ, నెత్తుటి గుడ్డు, బొడ్డు కూడా కొయ్యకుండానే ఆ పసిబాలుణ్ణి 2 చేతులతో ఇలా పట్టుకుని కంసుడు ఉన్నటువంటి కొలువులోకి తీసుకుపోయాట వసుదేవుడు. ఎందుకని? స్నానం చేయించి కాసేపు ఎత్తుకుంటే ఆ పిల్లవాడి మీద ప్రేమ పెరిగిపోతుంది. చూస్తూ చూస్తూ పిల్లవాడిని చంపడానికి శత్రువు చేతులు ఎలా పెడతాం? అసలు భార్య గర్భవతి అని తెలిసిన దగ్గర నుంచి భర్త గారికి వేసాలు మొలుస్తాయి, ఎక్కడైనా ఆనందం వస్తుంది. ఎక్కువ మంచి వాళ్ళ సంగతి చెప్తున్నానులేండి, దిక్కుమాలాల సంగతి కాదు. కానీ ఇక అక్కడి నుంచి వాడు రోజు మావిడ ఎప్పుడు ప్రసవిస్తుందో, అందులో మళ్ళీ కొడుకే పుడితే బాగుండని కొందరు, కూతురు పుట్టాలని కొందరు, ఎవరు ప్రేమలు వాళ్ళకు ఉంటాయి. తీరా పుట్టాక కొడుకు కావాలనుకున్నవాడు కూతురు పుడితే ఒకటే ఏడుస్తాడు. కూతురు పుట్టాలని ఎదురు చూసేవాళ్ళు కూడా ఉన్నారండి. నేను చూశాను, హైదరాబాద్లో ఒక అమ్మాయి ఉంది, గురువుగారండి నాకు ఒక కూతురు పుట్టదా అండి, ఆశీర్వదించండి అంటూ ఉంటుంది. పాపం ఆవిడ ప్రేమ ఆవిడది. అదేమిటో భగవంతుడు కొడుకులో అని వాళ్ళకి కూతురు ఇస్తాడు, కూతురు అనుకుంటే కొడుకులు ఇస్తాడు. ఒక ఇంట్లో ఎప్పుడు కొడుకులే, 6 కొడుకులు పుట్టారు, ఇంకొక కూతురు కావాలంటాడు ఆయన. ఇది ఈ కాలంలో కూడా. ఈ పుట్టేలోపు ఎన్ని ప్రేమలు, ఎన్ని గొడవలు. వాళ్ళ ఆవిడ కోసం కాఫీ పంపిస్తాడు, మొగుడు గుంటూరులో, ఆవిడ ఏలూరులో ఉందనుకోండి. ఇక్కడ వీళ్ళు జ్యూస్ తాగినప్పుడల్లా మా ఆవిడ జ్యూస్ తాగుతుందో లేదో, ఐస్ తాగుతుందో లేదో అనుకుంటాడు. ఎవడు కాదు వాడిది. మధ్య మధ్యలో చెకప్పులు, పలహారాలు, వాళ్ళ కోసం ఎన్నో కృషులు చేస్తారు. ఇవన్నీ అయ్యాక సంతానం కలిగితే ఆ సంతానాన్ని చూసి మురిసిపోతారు. భవిష్యత్తు పక్కన పెడితే ముందు ఆ పిల్లల మీద ప్రేమ లేకుండా ఎవడుంటాడు? అలా ఉంటే అది సృష్టి ధర్మం కూడా కాదు. ఇప్పుడు పిల్లవాడిని ఎక్కువ ప్రేమగా చూసుకుంటే వాడి మీద మమకారం ఏర్పడి చంపడానికి వసుదేవుడు కంసుని చేతిలో పెట్టలేనేమో అనుకుని ఆ పిల్లవాడిని పట్టుకుపోయాట. అదే నిర్వికారత. అలాంటి వాడు ఈ ప్రపంచంలో మరొకరెవరూ ఉండరు. కలగక వంచనములేక సుతుల రిపునకు కలగక ఇచ్చిన ధీరుండు ఇలా వసుదేవుండు దక్క ఇతరుడు కలడే. పలికిన పలుకులు ఏమాత్రం తిప్పక, బాధపడక, మోసం చెయ్యక, పుట్టిన పిల్లవాడిని 2 చేతులతో ఎత్తుకొని శత్రువు చేతిలో పెట్టి, ఇదిగో ఇచ్చిన మాట ప్రకారం వీడిని నీకు అప్పగిస్తున్నాను, వీడిని చంపి అనేవాళ్ళు ఎంతమంది ఉంటారు? ఒక్క వసుదేవుడు తప్ప మరొకడెవడూ లేడట. కారణం, నేను సత్యమే పలకాలి అనే ఒక దృఢమైన నిర్ణయం తీసుకున్నాడు ఆయన. ఆ నిర్ణయమే ఆయనకు అంత ధైర్యం ఇచ్చింది. ఈ రోజుల్లో కూడా సత్యం పలికేవాళ్ళు ఉన్నారా అని అంటారు. ఉన్నారు, నేను చూశాను కాబట్టి చెబుతున్నాను. ప్రాణం పోయిన అసత్యం ఆడని మహాత్ముల్ని నేను ఎంతోమందిని చూశాను. నా అదృష్టవశాత్తు అటువంటి వాడినే చూశాను. అందుకే చీటికి వాటికి అబద్ధం ఆడేవాళ్ళు అంటే అసహ్యం వేస్తున్నమాట. అసత్యం ఎప్పుడు ఆడాలి? ప్రాణాపాయ స్థితి వస్తే ఆడాలి. చిన్ని వాటికి ఎందుకండి? జేబు నిండా ఉంటాయి 100లో. ఏమండి జేబులో ఉందా 100 అంటే, నా 100 ఎక్కడుందండి అంటాడు. ఉంది, ఇవ్వను అని, నష్టమేం లేదు. అలా అనలేము చూస్తూ. అన్ని చిన్ని వాటికి అబద్ధాలు అనమాట. ఒక ఆవిడ ఉండేది, ఉపవాసం ఉంటున్నానని చెప్పి పొద్దున్నే 4 అట్లు తినేసేది, గుళ్ళోకి వచ్చేది. అయ్యో కటిక ఉపవాసం ఉండకమ్మా అంటే, ఏమిటో గురుగారు ఏం తినబుద్ధి ఏదండి, నేను ఉపవాసం ఉంటే ఏం తినండి, ఏది 4 అట్లు తినొచ్చి. ఆ మాత్రం నాకు తెలియదా? ఏం తింటే నష్టం ఉంది పని. ఇప్పుడు ఎవడన్నా ఏమైనా అంటాడా? కటిక ఉపవాసం ఉండి ఏమీ తినలేదంటే ఈ దండ వెయ్యం, తిన్నామంటే దండ మారేయం. ఎవడి విలువ అడుగుంటూనే ఉంటుంది. ఏం అబద్ధం అడక్కర్లా, శుభ్రంగా తిను. కానీ అసత్యం ఒక బలహీనత. ఎంత పాపమో తెలుసా? అసత్యం ఒకటి, ఇతరుల సొమ్ము తెలియకుండా దొంగతనం చేయటం. అక్కడ ఎవడో జీడిపప్పు పెట్టుకున్నాడు, వాడికి తెలియకుండా జీడిపప్పు ప్యాకెట్ నువ్వు పట్టుకుపోయి తింటే ఎంత దరిద్రమో తెలుసా? ఇది కడుపుని కాల్చేస్తుంది. చెప్పి పట్టుకెళ్ళు, ఏదైనా చెప్పకుండా పట్టుకెళ్ళకు.
అప్పుడు అది జీడిపప్పు చెప్పి పెట్టుకెడితే జీడిపప్పు, లేకపోతే గన్నేరు పప్పు కంటే డేంజర్. గన్నేరు పప్పు ఒక్కసారి చంపుతుంది, ఈ జీడిపప్పు యావత్ జీవితం చంపుతుంది. ఎవరు కాదని అనరు. ఒకవేళ కాదంటే వచ్చే నష్టము లేదు. సత్యాన్నాస్తి పరోధర్మ, సత్యాన్నాస్తి పరంతప. సత్యం కంటే గొప్ప ధర్మం లేదు, సత్యం పలకడం కంటే గొప్ప తపస్సు లేదు. సత్యమే సమస్త ప్రాణులకి ప్రభు. సత్యంలో లోకమంతా ఇమిడి ఉంది. అది ఎరిగిన మహానుభావుడు గనకే పరమపుణ్యాత్ముడు వసుదేవుడు సత్యం మీద నిలబడ్డాడు. మానవేంద్ర సత్యమతికి దుష్కరమెయ్యది, ఎరుగ నేర్చువానికిష్టమెయ్యది, ఈశ భక్తిరతునకీరానిదెయ్యది, ఎరుకలేనివానికేది కీడు. నేను సత్యమే పలుకుతాను అనుకున్నవాడికి ఈ లోకంలో కష్టమైన పని ఉండదు. ఏది కష్టం కాదట. అన్నీ ఎరిగిన వారికి ఇష్టం ఉండదు. నిజంగా మనకి జ్ఞానం కలిగితే, మహాజ్ఞానవంతులమైతే నాకు ఇది ఇష్టం, ఇది ఇష్టం లేదు, నాకు కాకరకాయ ఇష్టం లేదు, అరటికాయ ఇష్టం అండట. ఏ వస్తువు మీద ఇష్టము ఉండదు, అనిష్టము ఉండదు. పైకి ఇష్టం ఉన్నట్టు నటిస్తాడు వాడు. ఆ మధ్య నేను పురాణంలో 10 సార్లు పాయసం చేయటం గురించి చెబితే నాకు నిజంగా పాయసం ఇష్టం అనుకుని ప్రతివాడు గంపడ పట్టుకొచ్చారు కాశీలో. నిజంగా ఆ గంగాళం పాయసం తాగితే ఇక నన్ను గంగాళంలో వేసి మోసేయాలి. నా జీవితంలో తిన్నది తక్కువే. వర్ణన పురాణంలో ఉన్నట్టుగా చేస్తామంతే. పురాణంలో చక్క అప్పడాల గురించి, దద్దోజనం గురించి, పులిహార గురించి వర్ణించారు కదా అని అవన్నీ మనం నిజంగా తింటే అప్పుడు మనం జ్ఞానులం కాం. కాబట్టి దేని మీద ఇష్టం ఉండదు, ఇష్టం లేకపోవడము ఉండదు. ఈశ్వరుడి మీద భక్తి కలిగిన వాడు ఇతరులకి ఇది ఇవ్వచ్చు, ఇది ఇవ్వకూడదు అనుకోట ఏదైనా ఇచ్చేస్తాడు. తెలియనప్పుడు మనకి ప్రమాదము లేవు. చెవిటాడున్నాడు పాపం, వినపడలేదు. ఇంతలో వెనక నుంచో లారీ వాడు బయ్యని హార్న్ కొట్టుకుంటూ మీదకు వస్తున్నాడు. వాడికి వినపడితే కనుక ఏం పట్టించుకోడు. వినపడితే అమ్మో దగ్గరికి ఆ లారీ లాగానే అడిగిపోడు. ఈ మధ్యన అది పోయిందిలేండి. ఇంక కారు వస్తున్నా ఏమొస్తున్నా వీడు మాత్రం అలాగే హలో 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 అనుకుంటూ పోతూనే ఉంటాడు. ఈలోపు అదృష్టం బాగుంటే ఇహ హలో కాదు ఇహలో లేదా హెల్లో ఏదో ఒకటి అవుతుంది. అదే వెనక నుంచి మీదకు ఒక మృత్యువు పొంచి వస్తుంది అని తెలిస్తే హడిలి పక్కకు దూగుతాం మనం. ఎరగని వాడికి కీడు తెలియదు, ఎరిగిన వాడు ఇతరులకి ఇది ఇవ్వచ్చు ఇవ్వకూడదు అనుకోడు. మహాత్ముడు కనుక ఈయన కొడుకుని చేతిలో పెట్టాడు. ఆ పలుకు నిలుకడకి, సత్యానికి ఆశ్చర్యపోయాడు కంసుడు. ఆయన కూడా తెలబోయాడండి. వసుదేవుడు తనకి మాట ఇచ్చాడు, మాట నిలబెట్టుకునే రకం తెలిసినా మరీ ఇంతలా సత్యం మీద నిలబడి పిల్లవాడు పుట్టి పుట్టగానే చేతిలో పెడతాడని అతను ఊహించలేదు. అందుకే ఆ పిల్లవాడిని చూచి తెల్లబోయి, బావా నీ వంటి వాళ్ళు ఈ సృష్టిలో ఎక్కడైనా ఉంటారా? ఉంటారని ఎవరైనా చెప్పినా నమ్మలేం, నిన్ను చూస్తే నమ్మవలసి వస్తుంది. పురిటి పిల్లవాడిని, నెత్తుటి గుడ్డిని, పసిపాపని స్నానం కూడా చేయించకుండా చంపమని నా చేతిలో పెట్టావు. నువ్వు ఎంత గొప్పవాడివి. ఇప్పుడు నేను నిన్ను మెచ్చాను, ఈ కొడుకుని నీకు ఇచ్చాను, పట్టుకుపో. వీడి వల్ల నాకు భయం లేదు. ఎందుకని? ఆకాశవాణి నీకు పుట్టే అష్టమ గర్భం వల్ల మాత్రమే నాకు మృత్యు అన్నది. కాబట్టి నీ 8వ కొడుకుని చంపుతాను, వీడిని చంపను, వీడిని పట్టుకుపో అన్నాడు. ఇప్పుడు సంతోషించాలి కదా, ఈయనేమి సంతోషించలేదు. ఇందాక పిల్లవాడు చచ్చిపోతాడని తెలిసినప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు అతడు బతికినా అలాగే ఉన్నాడు. అప్పుడు దుఃఖము లేదు, ఇప్పుడు సంతోషము లేదు. ఇదంతా ఈశ్వరేచ్ఛ అనుకున్నాడు. ఏ క్షణంలో ఈతడి మనస్సు ఎలా ఉంటుందో ఇప్పుడు పట్టుకుపోమన్నాడు, రేపు మళ్ళీ మట్టు పెట్టవచ్చు. వీడికి నిలకడ లేదని తెలుసు గనక ఏమీ ఆలోచించకుండా పిల్లవాడిని తిరిగి తీసుకుని నిర్వికారముగా సుఖదుఖాలకు అతీతంగా ఇంటికి వెళ్ళి దేవకీదేవి చేతిలో ఈ బిడ్డను పెట్టాడు. దేవకి మాత్రం మాతృమూర్తి గనక సంతోషించింది. మా అన్నయ్య ఎంతో మంచివాడు నాకు తెలుసు, మీరే నమ్మలేదు. ఏది వసుదేవుడు నమ్మలేదట. చూచారా, నా మీద కక్ష కాదు, నా వల్ల మృత్యు వస్తుందని కోపగించాడు తప్ప నా మీద ఎంతో ప్రేమ. అందుకే నా పెద్ద కొడుకు నాకు ఇచ్చాడు. 8వ కొడుకు ఒకడు పోయినా 7 కొడుకులు మిగులుతారులేండి అనుకున్నది పాపం. వెర్రి బాగుంది కనుక. గట్టిగా 2-3 రోజులు గడిచిందేమో ఇది జరిగి.
ఒక రోజున నారద మహర్షి వచ్చాడు అక్కడికి. వచ్చి కంస నీతో ఏకాంతంగా మాట్లాడాలన్నాడు. అనగానే ఏమిటన్నట్టు ఆయన, చెబుతున్నాను విను, ఇక్కడ ఎవరూ లేకుండా చూసి చెప్పాలి నీకు అని అందరినీ బయటికి పంపించి, దేవతలు నిన్ను చంపడానికి చేస్తున్న కుట్ర రహస్యంగా చెప్పడానికి వచ్చాను, శ్రద్ధగా విను. అక్కడ వ్రేపల్లిలో నందుడు మొదలైన గోపాలకులు ఉన్నారు. వారంతా గోపాలకులు నువ్వు అనుకుంటున్నావు కదా, వాళ్ళు గోపాలకులు కారు. ఇక్కడున్న వసుదేవుడు మొదలైనటువంటి నీ బావ ఈ యాదవులు వాళ్ళు సామాన్య మానవులు కారు. దేవకి వంటి స్త్రీలు వాళ్ళు సామాన్య స్త్రీలు కాదు. యశోద మొదలైనటువంటి వాళ్ళు సామాన్య స్త్రీలు కారు. వీరంతా సురలు, దేవతలు, నరులు కారు. బ్రహ్మదేవుడి దగ్గరికి భూదేవి కన్నీరు మున్నీరుగా గౌరూపంతో వెళ్ళి మొరపెట్టుకుంటే బ్రహ్మదేవుడు ఆమెను వెంట పెట్టుకొని దేవతలతో వైకుంఠానికి వెళ్ళాడు. అప్పుడు విష్ణుమూర్తి వారందరికీ వరం ఇచ్చాడు. వరం ప్రకారంగా దేవకీదేవికి 8వ కొడుకుగా పుట్టబోతున్నాడు. ఆయనకి సోదరుడిగా బలరాముడిగా ఆదిశేషుడు పుడుతున్నాడు. వీళ్ళంతా కలిసి ఈ భూలోకంలో ఉన్న మిమ్మల్ని చంపబోతున్నారు. మీరు కూడా మానవులు కారు, రాక్షసులు. మీరు అసురులు, వాళ్ళు సురలు. మీకు ఎప్పటి నుంచో మధ్యలో యుద్ధం అన్నది. మీ రెండు భయంకరమైన పార్టీలు ఎప్పుడు కొట్టుకు తెచ్చిపోతూనే ఉంటారు. మీరు ఈ దేవదానవులు భూలోకంలో పుట్టారు. గోపాలకులంతా దేవతలు, మీరు దానవులు. నీ పేరు కూడా పూర్వజన్మలో కాలనేమి. నువ్వు ఒకప్పుడు కృతయుగంలో విష్ణువుతో పోరాడావు. విష్ణు కత్తితో నిన్ను నరికి అవతల పారేశాడు. చచ్చావు. చచ్చి మళ్ళీ 2వ జన్మలో రావణుని దగ్గర చేరావు. 2వ జన్మలో కూడా కాలనేమి అనే పేరుతోనే పుట్టావు. ఈ 2వ జన్మలో ఆంజనేయ స్వామి వారు నిన్ను చంపారు. ఇప్పుడు 3వ జన్మ ఎత్తావు. మొదటి జన్మలో కాలనేమి, 2వ జన్మలో కాలనేమి, 3వ జన్మలో కంసుడిగా పుట్టావు. మొత్తం అది కాగుడింతమే. అక్కడ కా, అక్కడ కా, ఇక్కడ కా, అంతే. కంకహ అన్నట్టుగా మూఢుడా. ఆనాటి కాలనేమివే నువ్వు కంసుడిగా పుట్టావు. శ్రీకృష్ణ పరమాత్ముడిగా విష్ణువు పుట్టబోతున్నాడు. మిమ్మల్ని చంపడం ఖాయం, మీ చావు తప్పదు. ఇది తెలియక మీరు మాకే కష్టము లేదనుకుని హాయిగా సుఖంగా తాగి తంతనాలాడి భోజనాలు చేసి విహరిస్తున్నారు. ఇంతకు మించి నాకేం తెలియదు, ఇంతే తెలుసు. ఇది చెప్పవలసిందో చెప్పి ఇంతకు మించి నాకు ఇంకేం తెలియదు బాబా, ఇంకెంతకు మించి నన్ను అడక్కు, అసలు నేనేం చెప్పలేదు, నువ్వేం వినలేదు అని నారాయణ నారాయణ అని తన దారి దారి వెళ్ళిపోయాడు. ఈ నారదుని మాటలు వినడంతో ఎక్కడ లేని భయం కలిగింది, ఆరాటం కలిగింది, భీతి కలిగింది. పళ్ళు పటపట కొరికాడు. యదువులంతా దేవతల. నారాయణ కరఖడ్గ విదారితుడుగు కాలనేమితాననియుమదిన్. నారాయణుడి చేతిలోని కత్తితో తల తెగగొట్టబడి కంసుడిగా పుట్టిన కాలనేమిననేనా అనుకున్నట్ట. అనుకుని వెంటనే పళ్ళు పటపట కొరుకుతూ దేవకీ వసుదేవుల చేతులకి పొడుగుపాటి సంకెళ్ళు వేసి వాళ్ళని చెరసాల్లో పెట్టి వేశాడు. దేవకి మీద కంసుడు అంతకంతకీ కోపం పెంచుకుని ఆమె కన్నా ఆ మొదటి కొడుకుని చంపేశాడు. ఇక అదే కదట, వీళ్ళు చెరసాల్లో ఉండగా ఏడాదికి ఒక్కొక్క కొడుకు పుట్టేవారు. వాళ్ళకి పుట్టిన వాడిని పుట్టినట్టే జాతం జాతం అని సంస్కృతంలో చెప్పారు. పుట్టిన వాడిని పుట్టినట్టే చంపి పారవేశారు. 6 కొడుకులు చంపాడు కంసుడలా. పుట్టడం, పుట్టగానే చెరసాల్లోంచి బయటికి తీసుకొచ్చి అక్కడ పెద్ద బండరాయి ఉంది. ఆ బండరాయి దగ్గర కాళ్ళు, ఆ చంటి పిల్లాడి కాళ్ళు గిర్రున పట్టుకుని తిప్పి పైకి విసిరి కింద కత్తి పెట్టేవాట. ఆ పిల్లవాడు వచ్చి దాని మీద పడి 2గా తెగి ఆ నెత్తుర రాయి మీద పడేది. ఆ రాయి నల్లని రక్తంతో చారికలు కట్టి గడ్డగట్టేసింది. అలా 6 కొడుకుల్ని, పసివాళ్ళని నిర్దాక్షిణ్యంగా చంపేశాడు. పాపాత్ములకి జాలి ఏమిటి? ఈ పిల్లలు తనకు మృత్యు అవుతారనే కోపంతో చంపి పారవేశాడు. క్రమంగా చెరసాలలో దేవకి 7వ పర్యాయం గర్భం ధరించింది. ఈ 7వ గర్భంలో ఆదిశేషుడు ప్రవేశించాడు. కొంతకాలం పెరిగాడు కూడా కడుపులో. ఇంతలో శ్రీకృష్ణ పరమాత్ముడు యోగ నిద్ర మహామాయా వైష్ణవీ మోహితం యయా, యోగ నిద్రాదేవిని పిలిచాడు. ఆవిడ యోగమాయ అంటారు. వైష్ణవీ శక్తి ఆమె.
ఆ మాయ చేత జగత్తంతా మోహితమవుతుంది. ఆవిడ్ని పిలిచి భగవంతుడు ఇలా అన్నట్ట, నిద్రే గచ్చ మమాదేశాత్ పాతాళతల సంశ్రయాన్. ఓ నిద్రాదేవి, నువ్వు తక్షణం పాతాళంలో నుంచి భూలోకానికి రా. దేవకీ గర్భంలో ఉన్న వాళ్ళని ఒక్కొక్కళ్ళని కంసుడు చంపుతున్నాడు. చంపిన వాళ్ళని చచ్చిన తర్వాత పాతాళ లోకంలో ప్రవేశపెట్టు. చచ్చిపోయిన 6గురిని పాతాళంలో ప్రవేశపెట్టు. సమయం వచ్చినప్పుడు మా అమ్మ దేవకి ఆ పిల్లల్ని తనకు చూపించమంటుంది, అప్పుడు నేను వాళ్ళని చూపిస్తాను. ఇప్పుడు దేవకీదేవి గర్భంలో ఆదిశేషుడు ప్రవేశించాడు. శేషాఖ్యోంశస్తతో మమ, నా అంశ ఆదిశేషుడే అందులో ప్రవేశించాడు. 7 నెలల కడుపులో పెరిగాడు కూడా. ఈ పిల్లవాడు ఎప్పుడు పుడతాడా? పుట్టగానే పురిటిలోనే చంపి అవతల పారవేద్దామని ఎదురు చూస్తున్నాడు కంసుడు. ఇది జరగకూడదు. దేవకీదేవి గర్భంలో పెరుగుతున్న ఈ ఆదిశేషుణ్ణి 7వ నెల పిండాన్ని కడుపులోంచి బయటికి తీసి రోహిణీదేవి గర్భంలో పెట్టు. రోహిణి వసుదేవస్య భార్యాస్తే నందగోకులే. వసుదేవుడి పెద్ద భార్య రోహిణి ప్రస్తుతం నందగోకులంలో ఉంది. నందుడు ఆవిడకో మంచి ఇల్లిచ్చి గౌరవిస్తూ అక్కడ అట్టే పెట్టాడు. ఎందుకంటే ఆవిడ నందునికి వరుసకి సోదరి కూడా, అందుకే పుట్టింటికి చేరింది. ఈ ఆదిశేషుణ్ణి ఆవిడ గర్భంలో ప్రవేశపెట్టు. మిగతా 2 నెలలు ఆ గర్భంలో పెరిగి సుముహూర్తంలో ఆయన పుత్రుడిగా పుడతాడు. ఇలా ఆదిశేషుడు అక్కడ బృందావనం దగ్గర ఉన్న రేపల్లిలో పుట్టాలి. అనంతరం కంసుడు భయపడుతూ ఉండగా నేను దేవకీదేవి 8వ గర్భంలో ప్రవేశిస్తాను. సరిగ్గా నేను దేవకీ గర్భంలో ప్రవేశించినప్పుడే నువ్వు యశోదాదేవి గర్భంలో ప్రవేశించు. గర్భంతయా యశోదాయా గంతవ్యం అవిలంబితం. ఆలస్యం చేయకుండా సరిగ్గా నేను దేవకీ గర్భంలో ప్రవేశించినప్పుడే నువ్వు యశోద గర్భంలో ప్రవేశించు. ఆ తర్వాత నేను చెరసాలలో దేవకీ గర్భం నుంచి బయటకు వస్తాను. అది కూడా ఎప్పుడు వస్తాడో ముందే చెప్పేశాడు ఆయన. ప్రావృత్కాలే చ నభసి కృష్ణాష్టమ్యామహన్నిసి. వర్షాకాలంలో, ప్రావృత్కాలము అంటే వర్షాకాలం, శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో అష్టమీ తిథి నాడు సరిగ్గా అర్ధరాత్రి నాడు నేను దేవకీ గర్భం నుంచి పుడతాను. అదే సమయంలో నువ్వు అక్కడ పుట్టు. మనిద్దరం ఒకరి స్థానాలు ఒకరు మార్చుకుందాం. నవమి నాటికి, అంటే అష్టమి నాడు అర్ధరాత్రి పుట్టిన నవమి గడియల్లో నువ్వు ఇక్కడికి వస్తావు, నేను అక్కడికి వస్తాను. అష్టమి నవములకు ప్రత్యేకత ఉందండి. ఎందుకో తెలియదు కానీ పురాణాల్లో కల్పితాలు ఎక్కువ చెప్పేస్తున్నారు. ఉదాహరణకి అర్జునుడు విజయదశమి నాడు యుద్ధానికి వెళ్ళాట. అసలు ఏమన్నా కథకి అర్థం ఉందా? విజయదశమి నాడు ఆయుధాలు తెచ్చుకున్నాడు తప్ప యుద్ధానికి వెళ్ళాల. మీరు చూడండి, నర్తనశాలలో కూడా అదే డైలాగు. ఈరోజు విజయదశమి, మనకి తిరుగులేదు అంటాడు పాప అర్జున పాత్రధారి. మనందరూ అది నిజం అనుకుంటాం. కానీ నిజానికి మహాభారతం నా ద్వారా మీరు ఇక్కడ విన్నారు. గోగ్రహణం ఎప్పుడు పెట్టారో తెలుసా? బహుళాష్టమి నియతుడు సన్నహనముతో పశులబట్టు నవమిని మన గోగ్రహణమని నిశ్చయించిన అహికేతను పలుకులకు మహాహ్లాదమునన్. భాద్రపద మాసంలో బహుళపక్షం అష్టమి తిథి నాడు దక్షిణ గోగ్రహణం చెయ్యమని చెప్పాడు సుశర్మతో దుర్యోధనుడు. బహుళాష్టమిని. అప్పటికింకా శరత్కాలానికి 4 రోజులు ఉంది. అష్టమయ్యాక నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, అమావాస్య. 7 రోజుల తర్వాత దసరాలు మొదలవుతాయి. దానికి ముందే అష్టమి నాడేమో దక్షిణ గోగ్రహణం, నవమిని ఉత్తర గోగ్రహణం. ఇది ముహూర్తం పెట్టుకున్నాడు దుర్యోధనుడు. వాడు కూడా ముహూర్తాలు పెట్టుకోగలడండి. ఆ ముహూర్తం వాడికే దెబ్బ కొట్టింది. ఆ తర్వాత ఏమైంది? దసరాలు వచ్చాయి. సరిగ్గా విజయదశమి నాడు అర్జునుడు మొదలైన వాళ్ళు తమ ఆయుధాలు తెచ్చుకున్నారు. కానీ మనకి సినిమాల్లో ఎంతసేపు విజయదశమి నాడు యుద్ధం చేసినట్టు చెప్పేస్తారు. ఎవడికి వాడికి వాడే చెప్పేయడం. కారణం ఏంటంటే భాష రాదు, శ్రద్ధగా చదవరు. అక్కడ ఉన్న భాగవతం వేరు, వీడి భాగవతం వేరు. అక్కడ ఉండే భారతం వేరు, వీడి చాట భారతం వేరు. ఇలా ఎన్ని కల్పితాలు వస్తాయో. కృష్ణుడు పుట్టిందిట అష్టమి నాడు. ఉత్పత్స్యామి నవమ్యాంతు అన్నాడు ఆయన. నవమి నాటికి నువ్వు ఇక్కడికి ప్రవేశిస్తావు, నేను అక్కడికి వస్తాను. నేను 125 ఏళ్ళు
భూమి మీద ఉంటాను, నువ్వు టక్కన అవతారం చాలించేయి. ఇద్దరు ఒకే ఘడియలో ఒకే ముహూర్తంలో పుట్టారండో, పుట్టడానికి సెకండ్ తేడా లేదు, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ కూడా తేడా లేదు. కాకపోతే కృష్ణుడు 125 ఏళ్ళు ఉన్నాడు, ఆవిడ ఒక్క రోజులో వెళ్ళిపోయింది. కాబట్టి ఈ నక్షత్రంలోనే మేము పుట్టాము, మాకు ఈ ఫలితం వస్తున్నారు కూడా భ్రమ. రాశులు 12 రాశులే కదా, పంచాంగంలో 12 రాశులు వినేసి మా రాశికి బలే ఉందండో, మా రాశికి బాగాలేదండో అని ఆడవక్కర్లా. ఈ రాశుల్లోనే మొత్తం భూమి మీద ఉన్న వాళ్ళంతా పుట్టారు, 2 కోట్ల మంది. అందరిది ఒకే జాతకం కాదు, వాడి జాతకం వాడిదే. నా నక్షత్రంలో నాతో పాటే పుట్టిన వాళ్ళలో వాడు కలెక్టర్ అయ్యాడు, నేను పురాణం చెప్తున్నాను పోయి గురువునయ్యా. ఇంకోటి బరువు అయ్యాడు. కృష్ణుడు పుట్టిన అదే నక్షత్రంలో పుట్టినవాడికి పెళ్ళి అవ్వలేదు ఒకటికి, ఆయనకి ఏకంగా అన్ని వివాహాలు అయ్యాయి. కాబట్టి అందరికీ ఒకటే జాత ఊరుకోకండి. అమ్మవారు మృగశీర్షాలో పుట్టిందిట పార్వతి, నాది మృగశిర నక్షత్రం అంటే అమ్మవారు కైలాసంలో ఉంది, ఈవిడేమో శ్మశానం దగ్గర ఉంది. ఎవడి వ్యక్తిగత జాతకం అది తెలియక ఒకటే నక్షత్రం ఒకటే దానిలో ముద్రేసేయటం. ఆశ్లేష నక్షత్రం గండంట, నీ మొహం మండంట కాదు. ఆశ్లేష ఏమి అన్నిటికీ గండం కాదు, అందులో ఉన్న లగ్న బలం ఏమిటి, ఆ సమయం ఏమిటి, ఎవడికి గండం ఎవడికి గండం కాదు. ఇవి తెలియక ఓ రాసిపారేటి అక్కడ. అసలు నక్షత్రాన్ని చూసి పెళ్లి చేసుకోరు కొందరు, చూసారు లేదు, ఈ వెబ్సైట్లో పెడతారనమాట. ఈ నక్షత్రం వారు తప్ప మరెవరూ సంప్రదించవద్దు. పాపం ఎంత గొప్ప మహాపండితుడో మరి కర్మ. పోయిన ఆ నక్షత్రం వాడు వచ్చి పెళ్లి చేసుకుంటే నీ కూతురు ఏమైనా సుఖపడిందా? పొద్దున్న పెళ్ళి సాయంత్రం తోంసుంటా ఇద్దరు కొట్టుకోవడమే, తంటాయే. 3 రోజులకి పెంట. ఈ కడుపు పంట ఉండదు, మంట తప్ప. కాబట్టి పూర్తిగా జాతకం గురించి తెలిస్తే తెలిసినట్టు చెప్పాలి పండితులైతే. పండితులు కాకపోతే నోరు మూసి కూర్చోవాలి. ఈ పిచ్చాళ్ళు ఉంటారన్నమాట, వాళ్ళు ఏదో నోటి వెతుడు చెప్పేయడమే. ఇంటింటా బోర్డే కదా, ఇక్కడ జాతకం చెప్పబడును. ఆ చెప్పేవాడిని చూస్తే ఎలా ఉంటాడు తెలుసా? శనైశ్వరుడికి తమ్ముళ్ళో ఉంటాడు. వాడికేమో రూపాయి ఉండదు, వాడు అందరికి జాతకాలు బాగుపరుస్తానంటాడు. సక్రమంగా చెప్పేటటువంటి పండితులు ఉంటే దేశానికి లాభం. మహాత్ములు జ్యోతిష్కులంటే ఆ కోవకి చెందాలి. తెలిసి తెలియక చేసి ఎన్ని పాడు చేసుకుంటున్నారండి. పూర్వం ఇంత పిచ్చలేదు, జాతకాలు పిచ్చి, ఇప్పుడు జాతకాలు పిచ్చి పెరిగిపోయిందనమాట. పైగా అసలు ఫలానా నక్షత్రం వాడే చూసుకుని ఈ టైంకి సిజేరియన్ చేయండి, అందులోంచి పిల్లాడిని బయటికి తీసుకురండి అంటాం. అలా తీసుకొస్తే వాడికి జాతకం వస్తున్నారు అనుకుంటున్నారా? కడుపులోంచి అలా పీకేసినంత మాత్రం చేత జాతకం రాదు. తనంత తాను సహజంగా పుట్టి వాడి జాతకాన్ని వాడు పొందవలసిందే. ఇంతెందుకు చెప్పానంటే, ఒకే ముహూర్తములో పుట్టి కూడా అమ్మవారు అవతారం చాలించింది. అయ్యవారు 125 ఇయర్స్ ఈ భూమి మీద ఉన్నారు. ఇదంతా కృష్ణుడు అమ్మవారికి చెప్పి, అమ్మా ఇక నీవు వెళ్ళి రమ్మనగానే వెంటనే యోగమాయాదేవి ఆయన ఆజ్ఞని శిరోధార్యంగా భావించి భూలోకానికి వచ్చింది. దేవకీదేవి గర్భంలో 7 నెలల పాటు పెరిగి ఉన్నటువంటి బలరాముణ్ణి, ఆదిశేషుణ్ణి, పిండం రూపంలో ఉన్నవాణ్ణి, ఆ శిశువుని పెకలించి గౌరవంగా పట్టుకుపోయి రోహిణీదేవి గర్భంలో పెట్టింది. రోహిణి ఆ సమయంలో రేపల్లిలో ఉందని చెప్పుకున్నాగా. ఈ మిగతా 2 నెలలు రోహిణీ గర్భంలో పెరిగాడు ఆయన. 7 నెలలు ఈవిడ మోసింది, 2 months ఆవిడ మోసింది. 2 నెలల్లోనే పిల్లవాడి కనుక ఎంత సుఖం అండి. ఇలాంటి ప్రక్రియ ఉంటే బాగుండే. ఆడవాళ్ళకి గర్భం కూడా ఉండదు, ఇక కష్టాలు ఉండవు. ఒక 4 నెలలు ఒక ఆవిడ, ఇంకో 4 నెలలు ఒక ఆవిడ, కనేటప్పుడు ఒక ఆవిడ మోస్తే చాలా సుఖం. కానీ అది రావాలంటే చాలా శక్తి కావాలి. అది వాళ్ళకి చెల్లింది, ఎవరికి పడితే వాళ్ళకి చెల్లదు. ఈ కుర్రవాడు 7వ గర్భంలో రోహిణికి పుట్టినటువంటి వాడు తెల్లగా ఉండేవాట. సత్యనారాయణ గారి చొక్కా ఎంత తెల్లగా ఉందో అంత తెల్లగా ఉండేవాడు. అందుకే ఆయన్ని శుక్రస్వరూపుడు అన్నారు. అంతటి తెల్లగా ఉండేవాడు. బలరాముడు అంటే ఆదిశేషుడు కదా. సరస్వతి, ఆదిశేషుడు, మల్లె పువ్వులు, శివుడు, నారదుడు వీరంతా తెల్లగా ఉంటారన్నమాట. మహాత్ముడు ఆదిశేషుడు తెల్లగా ఉంటాడు, కానీ కట్టుకునే వస్త్రం మాత్రం నీల వస్త్రం ఎక్కువ కట్టుకుంటాడు, నల్లబట్ట కట్టుకుంటాడు. పరమ బలం కలిగిన వాడు. బలం ఎక్కువ ఉండడం వల్ల ఆయన్ని బలుడు అన్నారు. లోకులను ఆకర్షించే మంచి అందమైన రూపం కనుక ఆయన రాముడు అన్నారు. బలము కలిగిన రాముడు కాబట్టి బలరాముడని, బలంతో లోకానికి శుభం కలిగిస్తాడు కనుక బలభద్రుడని అన్నారు. ఒక కడుపులోంచి ఇంకో కడుపులోకి వచ్చి పుట్టాడు కనుక సంకర్షణుడు అన్నారు. ఇక 8వ గర్భంలో శుభ సమయంలో
శ్రీకృష్ణ పరమాత్ముడు ప్రవేశించాలనుకున్నాడు. ముందుగా శ్రీమన్నారాయణుడు శ్రీ మహావిష్ణువు తన తేజస్సుని వసుదేవుడిలో ప్రవేశపెట్టాడు. వసుదేవుని ద్వారా దేవకీ గర్భంలో ప్రవేశించాడు. ఇప్పుడు ఆయన దేవకి గర్భం ధరించింది. ఈ గర్భంలో సకల లోకేశ్వరుడు, సర్వజన పాలకుడు, భువన రక్ష దక్షుడు, పుండరీకాక్షుడు, సమస్త లోకేశ్వరుడు ప్రవేశించాడు. ఇంకేముంది, ఆయన ప్రవేశించడంతో ఈవిడ శరీరం గద్దగా వెలిగిపోయింది. ఆవిడ గర్భం సూర్యకాంతితో వెలిగిపోయేది, ముఖం చంద్రుడిగా చల్లగా ఉండేది, మహాకాంతితో ఉన్నది. ఆ కాంతిని కాపలా వాళ్ళు చూడలేకపోయారట. చెరసాల కటిక చీకటితో ఉండేది కదా, ఈ చెరసాలంతా దగదగ వెలిగిపోయేది ఈ కృష్ణుడి యొక్క కాంతి వల్ల. కృష్ణుడు కడుపులో ఉండడం వల్ల ఆ కడుపులోంచి ముఖంలోంచి వస్తున్న కాంతితో చెరసాలంతా నిండిపోయింది. అటు చూస్తున్న కాపల వాళ్ళు చూడలేక కళ్ళు మూసుకుని పక్కకి వెళ్ళిపోయేవారు. వాళ్ళంతా వెళ్ళి కంసుడి దగ్గరికి వెళ్ళి, స్వామి, మీ చెల్లెలి శరీరం విచిత్రమైన కాంతితో వెలిగిపోతోంది. ఎంతో పూర్వం చాలాసార్లు గర్భం ధరించింది, కానీ ఇటువంటి కాంతిని మేము చూడలేదు, ఆవిడ చూడలేకపోతున్నాం అని చెప్పారట. అప్పుడు కంసుడు వచ్చి చూచి వాడు కూడా కళ్ళు మూసుకుని ఇంటికి పోయి ఆశ్చర్యచకితుడై తనలో తాను ఇలా అనుకున్నాడు, కన్నులకు చూడబరువై ఉన్నది అలనాగ గర్భముల్లముగలుగన్ మున్నెన్నడు ఇట్లుండదు వెన్నుడు చరణోపు గర్భ వివరములోనన్. ఈ దేవకీదేవి గర్భం చూడ శక్యం కాకుండా ఉంది, కళ్ళకి భారంగా ఉంది, కళ్ళు మూసుకుపోతున్నాయి ఆ కాంతిని చూస్తే. ఎంతకు పూర్వం 7 పర్యాయములు గర్భము ధరించింది. అందులో 6 పిల్లల్ని నేను చంపాను. అప్పుడు ఆవిడ శరీరంలో ఇంత కాంతి లేదు. 7వసారి గర్భం ధరించినప్పుడు కొంచెం కాంతి ఉంది, కానీ ఇంత కాంతి కాదు. ఆ 7వసారి ఆవిడకి గర్భస్రావం అయిపోయింది. 7వ నెలలో పిల్లాడు ఎలా చచ్చిపోయాడో, ఎలా పురిట్లో పోయాడో ఎవరికి తెలియదు, వాడు ఎవడో ఏమిటో. ఆ 7వ గర్భంలో కూడా ఇంత కాంతి లేదు. ఇప్పుడు ఈవిడ ముఖం అనేక కోటి సూర్యుల కాంతితో వెలిగిపోతున్నది. ముఖమంతా చంద్రబింబంలాగా శీతలత్వంతో ఉన్నది. ఈవిడ్ని చూడ్డానికి నా కళ్ళకి శక్తి చాలక కళ్ళు మూసుకుంటున్నాను నేను. కారణం ఏమిటి? సందేహం లేదు, ఈసారి నా ఆగర్భ శత్రువు ఈ గర్భంలో ప్రవేశించి ఉంటాడు, కృష్ణుడు ప్రవేశించి ఉంటాడు. విష్ణువే ఈ గర్భంలో ప్రవేశించకపోతే ఈమె శరీరములో ఎంత కాంతి ఉండదు. ఇప్పుడు నేనేం చెయ్యను? ఏం చెయ్యాలి? ఏ ఆలోచన చెయ్యాలి? రోజు రోజుకి ఆమె గర్భం పెరుగుతున్నది. చంపడానికేమో మనస్సు రావడం లేదు, చంపకపోతే నేను చస్తానేమో అనే భయం పట్టుకున్నది. గర్భవతిని, చెల్లెలిని, చెరసాలలో ఉన్నదానిని చంపితే జగత్తేమంటుంది? ఎంత దుర్మార్గుడు వీడు! చెల్లెల్ని గర్భవతిని చంపాడు. గర్భవతుల్ని అసలు ఎవరన్నా చంపుతారా? వీరుడైన మగవాడు ఆ పని చేయొచ్చా అంటారు, తెగ తిడతారు. తిట్లు తింటూ బతకడం కూడా ఒక బతుకేనా? పైగా పెళ్ళైన కొత్తల్లో సంహరించి ఉంటే ఇంత అప్రతిష్ట నాకు వచ్చేది కాదు. ఇప్పుడు చూస్తూ చూస్తూ గర్భవతిని చంపితే అది నాకు అప్రతిష్ట, పాపము. ఆ పాపం వల్ల నేను నశించిపోతానేమో, కాబట్టి చంపలేను. మరి కర్తవ్యం ఏమిటి? ఇంకొకటే కర్తవ్యం. ఈ చెరసాలకి కాపలా కట్టుదిట్టం చేసి అందులోంచి పిల్లవాడు పుట్టగానే వాడిని పురిటింట్లో చంపడమే నా కర్తవ్యం అనుకుని బాగా కాపలా కట్టుదిట్టం చేశాడు. కాపలా వాళ్ళకి చెప్పాడు, దేవకీదేవికి ప్రసవం అయిన వెంటనే నాకు ఆ విషయం చెప్పకపోతే మీ అందరికీ శిరశ్ఛేదం చేస్తాను. ఆమెకి పిల్లాడు పుట్టగానే ఆ వార్త నా దగ్గరికి చేరాలి. నేను నిద్రలో ఉన్నా లేపి ఆ విషయం చెప్పవలసిందే, లేదా మీకు దీర్ఘ నిద్ర తప్పదు అని పలికి హెచ్చరించి ఇంటికి వెళ్ళాడన్న పేరే కానీ ఇంకా ఆ రోజు నుంచి వాడు సరిగ్గా అన్నం తినలేకపోయాడు. నిద్ర పెడితే ఒట్టు అంతా విష్ణుమయంగా కనపడింది వాడికి. ఎక్కడ చూసినా కృష్ణుడే కనపడేవాడు. శ్రవణరంధ్రముల ఏ శబ్దంబు వినబడే అది హరి పలుకనియాలకించు. వాడు అటు ఇటు నడుస్తున్నప్పుడు చెవుల్లో ఏదైనా మాటలు పడితే వెంటనే ఎవడో ఇక్కడున్నాడు, విష్ణువు కోసం మాట్లాడుతున్నాడు, ఇప్పుడు మాట్లాడిన మాటలు విష్ణువు గురించే కదా
అనేవాట. అంటే ఎవరేం మాట్లాడుకున్నా అది విష్ణువుకి సంబంధించిన పలుకులే అనుకునేవాట. బాబాయ్ మేము అసలు హరి అనలేదండి అంటే, మేమేదో సరి అన్నాం, అది మీకు హరిగా వినపడిందేమో అంటే ఒప్పుకునేవాడు కాదు. ఏది విన్నా అది హరి గురించి మాట్లాడుతున్నట్టు అనిపించేదనమాట. అక్షిమార్గమున నెయ్యది చూడబడే అది హరిమూర్తిగా నోపునూచు. కంటికి ఏ దృశ్యం కనపడినా, ఈ దృశ్యం మామూలు దృశ్యం కాదు, ఇక్కడే ఎక్కడో కృష్ణుడు ఉన్నాడు, కృష్ణుడే కనబడి మాయమైపోయాడు, వీడు కృష్ణుడు అనేవట. ఎవరు కనపడినా కృష్ణుడి కిందే కనపడేవాడు వాడికి. అందుకని ఎక్కడున్నాడు కృష్ణుడు వెతకండి అంటే, ఇక్కడ కృష్ణుడు అనేవాడు లేడండి బాబు, మహా అయితే వీళ్ళు ఎవరో కనపడుతున్నారు అని భటులు నచ్చ చెప్పలేక తల ప్రాణం తోక్కి తెచ్చుకునేవారట. తిరుగుచో దేహంబు తృణమైన సోకిన హరికరాఘాతమో అనుచు బెదరు. అప్పుడప్పుడు చేతులులా వెనక్కి కట్టుకుని తోటలో పచారులు చేసేవాడు. వాడికి పెద్ద తోట ఉంది, ఆ తోట లాన్లో అటు ఇటు తిరుగుతూ ఉంటే వాడి శరీరానికి ఒక గడ్డి పరక తగిలింది తింతా చేసి. వెంటనే వాడు ఉలిక్కిపడి ఇక్కడెక్కడో కృష్ణుడు దాక్కుని చేత్తో ఒక్క దెబ్బ కొట్టాడు. ఇది హరి కరాఘాతం, చేతి దెబ్బ. ఎక్కడ కృష్ణుడు వెతకండి అనగా, ఇక్కడ కృష్ణుడు లేడండి బాబు, గడ్డండి తగిలిందంటే వినిపించుకునేవాడు కదట. ఎవడో కొట్టి పారిపోయాడు అనేవాట. ఎవడో కొట్టాడండి అంటాడు వాడు, ఏదో దిక్కుమాల సినిమాలో అలాగా. ఇది కృష్ణుడి చేతి దెబ్బ అన్నట్ట. గంధంబులేమైన ఘ్రాణంబు సొచ్చిన హరిమాలిక గంధమనుచు బెదరు. ముక్కులకి సువాసన తగిలితే అని పిలిచి ఇక్కడెక్కడో కృష్ణుడున్నాడు. కృష్ణుడి మెడలో వనమాల ఉంటుంది, ఆ వనమాల నుంచి వస్తున్న సువాసన, ఇందులో తులసి వాసన ఉంది, గంధం వాసన ఉంది, మల్లెపువ్వుల వాసన ఉంది. సందేహం లేదు ఇక్కడ కృష్ణుడున్నాడు. కృష్ణుడి మెడలోని వనమాల నుంచి వచ్చిన సువాసన అనగా ఇది వనమాల కాదండి, వడమాల, మీ ఆవిడ ఇప్పుడే వడలు చేసింది, మీకు దడగా ఉండేలా కనపడుతోంది అని మళ్ళీ కాపరా వాళ్ళు చెప్పేవారు. ఎవరి గురించి మాట్లాడినా కృష్ణుడి గురించే మాట్లాడుతున్నారేమో అనేవాట. ఈ విధంగా వాడి బతుకు ఏమైపోయిందంటే, తిరుగుతున్నా, నడుస్తున్నా, పడుకున్నా, తింటున్నా, నిద్రపోతున్నా, సర్వకాల సర్వావస్థల్లో వాడికి హరి తప్ప మరొకటి లేకుండా పోయింది. ఎక్కడ చూసినా హరి కనపడమే, ఎక్కడ చూసినా హరి పలుకులు కనపడమే, ఏది చూసినా విష్ణువు కిందే కనపడేది. ఈ విధంగా సర్వం విష్ణుమయం జగత్ అన్నట్టు అయిపోయిందిటండి. ఇంతటి భక్తి ఎవరికి వస్తుంది? ఇంత పురాణం వింటున్న మీరు కూడా సర్వం హరిమయంగా చూడడంలా. కానీ వాడు వైరము వల్ల ప్రపంచంలోని అణువణువులోనూ విష్ణువునే చూడగలిగాడు. అంతటా విష్ణువే కనపడ్డాడు. దీనికి వైరభక్తి అని పేరు. అసలు భక్తిలో వైరభక్తే గొప్పది. మనకంటే మన శత్రువులు ఎక్కువ తిడతారు, తిట్టడం వల్ల ఎక్కువసార్లు తలుచుకుంటారు. ఒకసారి మీరు రామ అంటారు, కానీ కొంత దుర్మార్గులు రాముడు రోజు తిట్టి 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 100 సార్లు రామ అంటారు. వాడు మనం మర్చిపోయినా వాడు మర్చిపోడు. అలా వైరభక్తితో సర్వము విష్ణుమయంగా చూశాడు వాడు. క్రమంగా రోజులు గడిచాయి. ఒక రోజున శ్రీకృష్ణ పరమాత్ముడు దేవకీ గర్భంలో ఉండగా బ్రహ్మాది దేవతలంతా అక్కడికి వచ్చేశారట. దేవకీదేవి చెరసాలలో ఉన్న వాళ్ళని చూడగలిగింది. చెరసాల ఎంత ఉంటుంది, చిన్నది కదా. ఆ చెరసాలలో ఇంతమంది దేవతలు ఎలా ఉన్నారు, సూక్ష్మ రూపాలతో ఉన్నారు. వాళ్ళు ఎక్కడైనా ఉండగలరు. అలా సూక్ష్మ రూపంతో ఉన్న ఆవిడకి మాత్రం పూర్తిగా కనపడతారట. అదృష్టాః పురుషైః స్త్రీభిః దేవకీం దేవతాగణా. చక్కగా కనపడ్డారట దేవకీదేవికి. ఎవరు? దేవతలంతా. వాళ్ళంతా దేవకీదేవి బొజ్జ దగ్గరికి వచ్చారు, ఆవిడ కడుపుకి నమస్కరించారు. ఈయన ఎవరో బ్రహ్మలా ఉన్నాడు, ఆయన శివుడిలా ఉన్నాడు, ఈయన ఇంద్రుడిలా ఉన్నాడు, నేను పురాణాల్లో విన్నాను, వీళ్ళంతా వచ్చి నా పొట్టకి దండం పెడుతున్నారేమిటో అనుకుంది ఆవిడ. కానీ ఆ బొజ్జలో ఉన్నవాడు సామాన్యుడు కాదని ఇంకా పూర్తిగా తెలియదుగా పాపం ఆవిడికి. వాళ్ళంతా ఏమన్నారు? దేవతా ఊచుహు. దేవతలంతా ఏమన్నారు? ప్రకృతిస్త్వం పరా సూక్ష్మ బ్రహ్మగర్భాభవపుర. స్వామి, నీవే ప్రకృతివి, నీవే పురుషుడివి. ప్రకృతిని స్త్రీగా మార్చి నువ్వు పురుష రూపంలో లక్ష్మీనారాయణులనే నామంతో తరచుగా భూలోకంలో అవతరిస్తావు. నీవే బ్రహ్మదేవుణ్ణి సృష్టించావు, వాణిని ఆయనకి భార్యగా ఇచ్చావు,
వేదములను ఇచ్చి వేదములను పఠిస్తూ సృష్టి చేయమన్నావు. నీవే ఈ సృష్టికి ఆది బీజం, నీవే ఈ చరాచర జగత్తులో ఉన్న ప్రాణులందరికీ మూలకారకుడివి, నీవే శివుడివి, నీవే విష్ణువి, నీవే బ్రహ్మవి, సర్వ యజ్ఞస్వరూపుడివి నీవు. అరణి మధిస్తే అందులోంచి అగ్ని పుట్టినట్టుగా ఇదిగో ఇప్పుడు దేవకీదేవి గర్భం నుంచి నువ్వు పుట్టబోతున్నావు. మహాత్ముడివి, దేవతలని, సాధ్యులను, సిద్ధులను, దైత్యులను అందరినీ సృష్టించావు. కానీ నీకు ఎవరి మీద రాగము ఉండదు, ద్వేషము ఉండదు. ధర్మానికి విరుద్ధంగా నడుచుకున్న వాళ్ళని శిక్షించి దుష్ట శిక్షణ చేస్తావు, శిష్ట రక్షణ చేస్తూ ఉంటావు. గ్రహాలు, నక్షత్రాలు, జ్యోతిషము, కళ, కాష్ఠ మొదలైన కాలస్వరూపమంతా నీవే. సముద్రాద్రి నదీ ద్వీపవన పట్టణ భూషణ, ఈ సముద్రాలు, కొండలు, నదులు, ద్వీపాలు, అడవులు, పట్టణాలు వీటన్నిటితో కూడినటువంటి ఈ భూమండలమంతా నీ సృష్టి. అందుకే ఇవన్నీ నీకు ఆభరణాలు. ఈ చరాచర జగత్తంతటినీ పరిపాలిస్తున్నావు, పెంచుతున్నావు, లయం చేసుకుంటున్నావు. సృష్టి స్థితి లయకారకుడివి నీవు. ఇప్పుడే కాదు, ఇంత పూర్వం చాలాసార్లు అవతరించావు నీవు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు. గురుపాఠీనమవై జలగ్రహమవై కోలంబవై శ్రీ నృకేసరివై భిక్షుడవై హయాననుడవై క్ష్మాదేవతా భర్తవై ధరణీనాథుడవై దయాగుణగణోదారుండవై లోకముల్ పరిరక్షించిన నీకు మృక్యదము ఇలా భారంబు వారింపవే. ఒకప్పుడు చరాచర జగత్తంతా జలప్రళయంతో నిండిపోయింది. అప్పుడు నువ్వు పెద్ద చేపగా మారావు. నోట్లో కోరలు, నెత్తి మీద కొమ్మ ఉన్న మత్స్యావతారం ఎత్తి సోమకాసురుణ్ణి సంహరించి వేదములు తిరిగి బ్రహ్మకిచ్చావు. ఆ తర్వాత జలగ్రహమయ్యావు, తాబేలుగా మారావు, మందర పర్వతాన్ని పైకెత్తావు, క్షీరసాగర మథనానికి సాయం చేశావు. ఇప్పటికీ భూమిని మందర పర్వతం మోసినట్టుగా కూర్మ రూపంలో మోస్తూనే ఉన్నావు. ఆ తర్వాత కోలంబవై వరాహావతారంగా మారావు. వరాహ రూపంలో హిరణ్యాక్షుణ్ణి సంహరించావు, భూదేవిని ఉద్ధరించావు. శ్రీ నృకేసరివై నరసింహస్వామి అయ్యావు, ప్రహ్లాదుణ్ణి రక్షించావు, హిరణ్యకశిపుణ్ణి చీల్చి చెండాడావు. ఆ తరువాత భిక్షుడవై భిక్షుకుడిగా వామనుడిగా మారావు. 3 అడుగులు పుచ్చుకున్నావు, ముల్లోకాలు ఆక్రమించావు, బలిచక్రవర్తిని అదుపులో పెట్టావు. క్ష్మాదేవత భర్తవై బ్రాహ్మణోత్తముడిగా పరశురాముడిగా అవతరించావు. అలా పరశురామ అవతారంలో 3 ఏళ్ళు 21 పర్యాయాలు దుష్టులైన ప్రభువుల్ని సంహరించావు. ధరణీనాథుడవై మహారాజుగా, ప్రభువుగా, రామచంద్రుడనే పేరుతో అవతరించావు. ధర్మ సంస్థాపన చేశావు. రాజంటే రాముడే అనే సత్యం లోకానికి అందించావు. దయాగుణగణోదారుండవై దయ, సత్యం, అహింస లోకంలో చాటడానికి బుద్ధుడిగా అవతరించావు. భవిష్యత్తులో కల్కిమూర్తిగా ప్రవర్తించబోతున్నావు. ఇప్పుడు కృష్ణుడిగా అవతరిస్తున్నావు. ఇలా ఎన్నో పర్యాయములు లోకములు పరిరక్షించిన నీకు మృక్యదము, ఎన్నో పర్యాయములు లోకములను రక్షించిన నీకు మేం భక్తితో నమస్కరిస్తున్నాం. ఇలా భారంబు వారింపవే, ఈ భూభారం తొలగించు, ఇంక భూమి యొక్క భారం తొందరగా తగ్గించు. పుట్టుకలేని నువ్వు పుట్టడం ఆట నీకు. పుట్టడం, పెరగడం, చావడం ఇదంతా అజ్ఞానం అనే మాయ. ఈ అజ్ఞానం అనేటటువంటిది సామాన్య జీవుల్ని పట్టుకుంటుంది. ఈ అవిద్యామాయ నిన్ను పట్టుకోదు. నీవు కావాలని స్వేచ్ఛతో అవతరిస్తూ ఉంటావు. పుట్టుక, పెరగడం, చావడం లేని ఏకైక పరబ్రహ్మవి నీవు. అటువంటి నీకు నమస్కారం. ఈ భూమండలం ఇప్పటికీ పాపాత్ముల వల్ల అల్లకల్లోలం పాలైపోయింది. ఈ భూమిని ఉద్ధరించాలి, దుష్ట శిక్షణ చెయ్యాలి. తల్లి కడుపులో ముచ్చటగా ఉన్నావు, చాలు ఇంక బయటకు వచ్చేవాయి అన్నారట. ఉన్నది చాలు, ఎంత తొందరగా బయటకు వస్తావని చూస్తున్నాం. డాక్టర్లు వచ్చి సిజేరియన్ చేయక్కర్లేదు, నీకు డేట్ ఇవ్వక్కర్లేదు, నీవు ఎప్పుడు తలుచుకుంటే ఎప్పుడే రాగలవు, అందువల్ల తొందరగా బయటికి రా అన్నారు. ఈ భావాన్ని పోతన గారు భాగవతంలో అందంగా చిన్న కందపద్యంలో చెప్పాడు. ముచ్చిరియున్నది లోకము నెచ్చలు కంసాది కలులు నిర్దయులేచన్ మచ్చిగ కావగవలయును విచ్చేయుము తల్లి కడుపు వెడలి ముకుందా. ఈ లోకం అల్లకల్లోలమవుతున్నది. కంసుడి వంటి పాపాత్ములు, నిర్దయులు దీన్ని పట్టి పీడిస్తున్నారు. కాబట్టి ప్రేమతో దీన్ని కాపాడాలి. ఈ భూమిని నువ్వు రక్షించాలి, ధర్మ సంస్థాపన చెయ్యాలి.
తల్లి కడుపులోంచి తొందరగా బయటికి రావయ్యా అని రిక్వెస్ట్ చేశారట. విచ్చేయము తల్లి కడుపు వెడలి ముకుంద అనగానే వారిని దీవించాడు ఆయన. ఇప్పుడు ఆ దేవతల్లో బ్రహ్మగారు దేవకికేసి తిరిగి, ఏం దేవకీ మాత, మేమంతా నీ పొట్టకి దండం పెడుతున్నాం, మేము ఎవరు అనుకుంటున్నామేమో, నేను బ్రహ్మని, ఈయన శివుడు, వీళ్ళంతా ఇంద్రాది దేవతలు, నీ పొట్టక్క దండం పెట్టేది, నీ పొట్టలో ఉన్న లోకాలు నీ పట్టించుకున్న కొడుక్కి దండం పెడుతున్నాం. లోకాలన్నీ ఆయన కడుపులో ఉన్నాయి, ఆయన నీ కడుపులో ఉన్నాడు, నువ్వెంత అదృష్టవంతురాలివి. ఆయన కడుపులో భువనాలు ఉన్నాయట, ఆయనేమో ఈ బుల్లిబొజ్జలో ఉన్నట్ట. సరస్వతి మూర్ఖుడిలో ఎంత బాధపడుతోందో అలాగా నువ్వు ఉన్నావు. ఒకడు చదువుకున్నాడు, కానీ ఆ చదువుని పాపాలకు వాడతాడు, దుష్ట కార్యాలకు వాడతాడు. అంటే చదువుకుని కూడా ధర్మానికి విరుద్ధంగా వాడతాడు. వాడు చదువుకున్నాడండి, గోవుల్ని పూజించొద్దు, గోవులు పశువులు అంటాడు. ఇటువంటి మూర్ఖుడు, చదువుకున్న మూర్ఖుడిలో సరస్వతి ఎలా బాధపడుతుందో తెలుసా? శోభించదట, బాధపడుతుందట. లోకాలు కడుపులో పెట్టుకున్న పరమాత్మను కడుపులో పెట్టుకుని నువ్వు చెరసాల పాలయ్యావు. అది ఎలా ఉందంటే జ్ఞాన కలుడిలో సరస్వతిలో ఉంది చూడటానికి, అయినా బాధపడకు. అంతటి పరమాత్మ నీ కడుపులో ఉన్నాడు గనక మేము నీకు నమస్కరించాం గనక నీ కష్టాలన్నీ తొలగిపోతాయి. నీ కడుపులో సామాన్యుడు కాదున్నది, మహాత్ముడున్నాడు. నళినలోచన, నీ కడుపులో ఉన్నవాడు సమస్త లోకాలకి ప్రధాన పురుషుడు కృష్ణుడు, రేపు పుట్టబోతున్నాడు. ఇక నీకు కంసుడి వల్ల భయం లేదు, నీకే కాదు ఎవరికీ భయం లేదు, మా అందరికీ సుఖం కలుగుతుంది, లోకాలకి క్షేమం కలుగుతుంది, నీ కడుపు చల్లగా పిల్లవాడిని కనమని కోరుతున్నాం అని పలికి, చెప్పకుండా కొంత చెప్పి పూర్తిగా చెప్పకుండా ఆవిడ కడుపులో మహాత్ముడున్నాడని మాత్రం సూచించి అదృశ్యులైపోయారు దేవతలు. ఇంకా స్వామివారి అవతార ఘట్టాలవి రేపటి రోజు కార్యక్రమంలో మళ్ళీ మనం ముచ్చటించుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు.